ఇదేంటి అంత ఎన్నికల రచన? ఎందుకంటే నిన్న అచ్చెన్నాయుడు గారు మాట్లాడిన అంశం ఏంటి, తెలుగుదేశం పార్టీ కంప్లీట్గా బీసీలు అంటుంది. అలాగే వైఎస్ఆర్సీపీ కూడా బీసీ మంత్రమే పఠిస్తున్న నేపథ్యం. ఎన్నికలు వచ్చేసరికల్లా బీసీలు గుర్తుకొస్తుంటారా? అది బెస్ట్ చాయిస్ అన్నట్టుగా బీసీ అంటే బ్యాక్వర్డ్ క్లాసెసే కాదు, బెస్ట్ పొలిటికల్ చాయిస్ లాగా బీసీలనే అనడం. ఇప్పుడు వాళ్ళేమో ఇప్పుడు వైసీపీ కూడా అభ్యర్థులు మారుస్తున్నప్పుడు రెడ్ల స్థానంలో బీసీలను ఎక్కువగా పెడతామని ఒక వాదన వాళ్ళు ఎక్కువగా పెడుతున్నారు కదా. జై హో బీసీ, ఇంకా అంతకుముందు వీళ్ళు కూడా చాలా కార్యక్రమాలు చేశారు. అది జరుగుతుంది. అది నిన్న జరిగిన సమావేశంలో కూడా చంద్రబాబు నాయుడు ఇదొక యూనివర్సిటీ లాంటిది బీసీలకు, కాకపోతే హెడ్ మటుకు నేను ఉంటాను కానీ అది కూడా గుర్తుపెట్టుకోవాలి, నన్ను గెలిపించండి, యూనివర్సిటీ అదే కానీ హెడ్గా మటుకు మేము ఉంటామో అది చేయండి అన్నట్టుగా అది జరుగుతుంది. అది అంటే ఇప్పుడు బీసీలు కాపులు అన్నట్టుగానే మీరు వాస్తవానికి పవన్ కళ్యాణ్ కూడా ఈరోజు ఒక లేఖ రాశాడు, మీరు చూసారా? ఆపరేషన్ కాపు, అది మనం ఎక్కువగా చర్చించాం కదా. ఈ కాపుల కోసం ఈ ప్రయత్నాలు చాలా తీవ్ర స్థాయిలో జరుగుతున్నాయి, చీలిక తేవాలని చూస్తున్నారు, ఎప్పుడు గట్టిగా చేయని వాళ్ళు కూడా ఇప్పుడు ముందుకు వస్తున్నారు. కాబట్టి ఎత్తుగడలకు మీరు మోసపోవద్దు, గట్టిగా నిలబడండి ఈ పద్ధతిలో ఆయన లేఖ విడుదల చేశారు. మాట్లాడడం కాదు, మీడియాతో ఇంటరాక్షన్ కాదు. అంటే పార్టీలు క్యాస్ట్ కార్డ్స్ను వాళ్ళ శక్తి మేరకు ఉపయోగిస్తున్నారు అనమాట. ఇక్కడ వైసీపీ ఎప్పుడైతే సీరియస్గా ముద్రగడ పద్మనాభం, వంగవీటి మోహన్ రంగ, రాజా ఈ పేర్లన్నీ వస్తున్నాయో ఇవి సెంటిమెంటల్ అటాచ్మెంట్ ఉన్న పేర్లు కదా. కాబట్టి పవన్ గెటింగ్ అలర్టెడ్. నిన్న మీకు ఒక మాట చెప్పాను నేను, చాలా ఆయన లోపల చెప్పలేని భయాలు ఆయనకు చాలా వాస్తవం, అది అందులో సందేహం ఏం లేదు. అందుకోసమే ఈ లేఖ అవసరమైందని గుర్తించాలి. అంటే నేను ఒక కులంగా భావించను, అనుకోని కులంలో పుట్టాము, కానీ పుట్టాం కాబట్టి ఆ పేరు చెప్పడం తప్పు కాదు అని అంటూ చాలా జాగ్రత్తగా ఉండే వ్యక్తి అచ్చంగా ఒక కులాన్ని ఉద్దేశించి లేఖ రాయాల్సిన పరిస్థితి వచ్చింది అంటే ఆ బ్యాంకుకు లేకపోతే ఆ పునాదికి కొంత సెకండ్ వైపు నుంచి కూడా ఛాలెంజ్ వస్తుందని ఆయన గుర్తిస్తున్నారు అనమాట. బీసీ ఇది కూడా అంతే. ఇప్పుడు నేను నా 4 ఉప ముఖ్యమంత్రులను బీసీల నుంచి పెట్టాను, ఇంతమంది 75% నేను బీసీ ఎస్సీ ఎస్టీలకే ఇచ్చాను అని ఇప్పుడు జగన్ పదే చెప్తున్నటువంటి మాట, దాన్ని టీడీపీ కొట్టివేస్తున్నప్పటికీ కూడా దీని ప్రభావం నిజంగా సెక్షన్స్ మీద ఉంటుందేమో, దీన్ని మనం న్యూట్రలైజ్ చేయాలి. కాబట్టి మనం కూడా బీసీలో గట్టిగా వెళ్ళాలనే ఒకటి దాని వెనక ఉంది ఖచ్చితంగా. నిన్న మధ్యాహ్నానికి అయిపోయింది. అందరూ ఆ నాయకులను నుంచోబెట్టి వాళ్ళతో ఆ మెసేజ్ చెప్పించడం అల్టిమేట్గా చంద్రబాబు నాయుడు. అంటే తెలుగుదేశం పార్టీ ఈసారి 160 సీట్లు మేమే గెలుస్తామని చెప్పి అచ్చెన్నాయుడు గారు మళ్ళీ మాట్లాడే పరిస్థితి. అంటే పొత్తులో భాగంగా ఉండగా ఈసారి మా పొత్తులో 160 సీట్లు మేము సాధిస్తామన్నాం వేరే, అంతే ఇదేదో జరుగుతుంది అని చాలా మంది. ఈ రోజు కదండి రాజమండ్రిలో వాళ్ళ మహానాడు ఏదో జరిపారు ఆ మధ్య, అంటే అరెస్ట్ కంటే ముందు ఆ గ్యారంటీలు ప్రకటించి ఇదంతా చేసింది. అప్పటి నుంచి ఉంది వైరుధ్యం. మాటికి మీరే 160 అంటే మాకేంటి మిగిలిన 15 కదా, అన్నీ మనకే వచ్చాయి అనుకుంటే కూడా అన్నీ ఎలాగూ రావు. అంటే 15 మాకు ఇస్తారా లేకపోతే ఇలాంటి సందేహాలు వీళ్ళకి కూడా వచ్చాయి. అంటే తెలుగుదేశం పార్టీ, మేము చంద్రబాబు, ఇంకా చెప్పాలంటే లోకేష్, ఈ పరంపర మా వల్లే రావటం అన్న దాంట్లో ఏమాత్రం వెనక్కు తగ్గడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. అక్కడ చెప్పాలంటే చంద్రబాబు ప్లస్ పవన్ అంటే ఓట్లు కావటం కోసం జనసేన అంటున్నారు, కానీ సమాన ప్రాతిపదిక మీద చూడటం అన్నది ఇక్కడ ఆబ్సెంటే. అందుకనే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఈ సమస్యల్లో కూడా చాలా సన్నాయి నొక్కులు నొక్కడం. కానీ ఇప్పుడు 160 ఇప్పుడు మనం అడిగాం అనుకోండి, మేము చెప్పామా 160 మాకు అందరికీ మా కూటమి గురించి నేను అన్నాను వాళ్ళు అంటారు. అలా అన్నప్పుడు కలిసి అనాలి కదా. ఇప్పుడు పవన్ ఎప్పుడు మాట్లాడినా మిశ్రమ ప్రభుత్వం వస్తుంది, లేకపోతే టీడీపీ జనసేన ప్రభుత్వం ఆయన దాన్ని క్రాస్ చేసి కదా. మరి ఇప్పుడు అది ఎందుకు చెప్పట్లేదు? మళ్ళీ ఈరోజు ఏదో సవరణ వస్తుంది చూడండి, గ్యారంటీ కదా. అయితే ఆ ధోరణి అయితే ఉంది, ఆ ధోరణి ఉంది. అంటే ఈ 160 మంత్రం అచ్చెన్నాయుడు పొత్తు కుదరక ముందే చెప్పాడు.